అవ్వా, తప్పుగా అనుకోవద్దు. అవన్నీ కొంచెం తిరిగి చేయమా. ఏంటండి ఇది? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా? చాలే ఊరుకో. నీ సంప్రదాయం ప్రకారం వాయనం ఇచ్చుకోవాలి అన్నావు, తిరిగి తీసుకోకూడదు అనలేదే. ఆ చీర తిరిగిచ్చేయి. ఎప్పటికప్పుడు ఆ మహాతల్లి నీకు సకలం సమకూరుస్తోందిగా. ఆహా, ఆ దేవుడిచ్చిందేం లేదు. ఒకప్పుడు ఎంతో కష్టపడ్డాను కదా, దానివల్లే మంచి రోజులొచ్చాయి. ఇదంతా దేవుడి దయ అని గొప్పగా అనుకుంటారు. ఇచ్చేయమ్మా. నేను ఒకసారి తీసుకుంటే ఇక తిరిగి ఇవ్వను. నాకిది ప్రాప్తం ఉందన్నాను కదా, దేనికి బదులుగా ఇంకేమైనా అడుగు. మీ అమ్మవారి మెళ్ళో వజ్రాల హారం ఉంది, అది మన దగ్గర లేదు. అది కావాలి, ఇవ్వగలదా ఈవిడ? ఎవరున్నారండి ఇంట్లో? ఇంకా ఇల్లైనా ఉందా, అది ఊడిందా? ఇస్తావా లేదని నేరుగానే అడగచ్చు కదా కంబయ్య. ఏది నా బాకీ? వడ్డీ కలుపుకుని 70,000 అయింది తెలుసా? ఊరికే దిక్కులు చూడబాకవు, ఇచ్చేస్తే పోతా. కంబయ్య క్షమించు, క్షమించు. 2 రోజులు టైం. నువ్వు ఆ టైం నా చావుకా? ఇస్తానడం ఇవ్వకపోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఇక నుంచైనా పెళ్ళానికి జబ్బు చచ్చిపోతుందని మాత్రం చెప్పకు. నా పెళ్ళాం వయసులో ఉంది, ఎవరైనా అప్పే ఉండని అడుగు, ఇస్తారు. మీ అన్నగారు పంపించారు, ఇదిగోండి బిల్లు కూడా ఇవ్వమన్నారు. తినడానికి తిండి లేక ప్రాణం పోకూడదని ఇవన్నీ పంపిస్తున్నాను. వారం రోజుల లోపల ఈ బిల్లు చెల్లించాలి. నాకు వాడు వేసే బిచ్చం అక్కర్లేదు. నేను కొలను దగ్గర కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను. అమ్మవారు నాకు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షం అయ్యాక తన చతుర్భుజ రూపాన్ని నాకు చూపించారు. నేను ఆవిడకు అభిషేకం చేశాను. కొలంలో నీళ్లు పాలు పెరుగుగా మారిపోయాయి. ఈ సంగతి ఇంకెవరికి చెప్పకు తల్లి. సదాశివుడి కూతురికి పిచ్చి పట్టింది అంటారు. నిజమే నాన్నా. నువ్వు మీ అమ్మ చేసే అమ్మవారి గోల వల్ల నేను తల తిరిగి పడిపోకుండా ఉంటే చాలు. అన్యాయంగా ప్రజల సొమ్ము మింగేస్తే అది పెద్ద అపరాధం. అందుకే నీ మీద సాక్ష్యాలు సిద్ధం చేశాను, రెడీగా ఉన్నాయి. ప్రభుత్వానికి చూపిస్తాను, నువ్వు రెడీగా ఉండు. మొయ్యరా కుక్క, నేనే ప్రభుత్వానిరా. ఎవరికో ఇస్తే ఏమొస్తుంది? అదేదో నాకే ఇచ్చేయి, నిన్ను భారతరత్నం చేస్తాను. నేనివ్వను. ఆ ఇన్విటేషన్ మీద వీడి పేరు కూడా రాసివ్వు. తీసుకో. రేపు మా తాత మార్తాండ చక్రవర్తి జయంతి ఉత్సవం. ఆ ఫైల్ తెచ్చి మా ఇంట్లో ఇచ్చేయి. భోంచేసి వెళ్ళు. నీ మంచి కోసమే చెప్తున్నాను, లేదంటే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మా తీసుకోండి, ఇది అమ్మవారి కట్టిన చీర, ప్రసాదము. మీకే ఇవ్వాలని అమ్మవారి నిర్ణయం. ఏంటక్క ఆ చీరను అలా తెరిపారా చూస్తున్నా? అమ్మవారిచ్చినందుకు సంతోషంగా ఉందా లేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది పద్మ. ఇది నా దగ్గరున్న చీరే. ఆ రోజు దేవి కళ్ళు తిరిగి కొల్లం దగ్గర పడిపోయినప్పుడు ఎవరో ఒక పెద్దావిడ దేవిని ఇంటికి తీసుకొచ్చింది అని నీకు చెప్పాను కదా. ఇదే చీరని నేను వాయినంగా ఇచ్చాను. ఇప్పుడు ఆ చీర నాకే వచ్చింది. నేను ఆవిడకిచ్చిన చీర అమ్మవారికి చేరి ఇప్పుడు మళ్ళీ నాకెలా వచ్చింది?